Welcome back to our channel Respect Education. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 7A లో క్వశ్చన్ నెంబర్ 5 ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే a radar sends a signal with a speed of 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇది స్పీడ్ ని ఇండికేట్ చేస్తుంది. దీన్ని V తో డినోట్ చేస్తాం. ఒక రాడార్ అట ఎంత స్పీడ్ తో ఒక సిగ్నల్ ని పంపిస్తుంది. ఎక్కడికి పంపిస్తుంది? టు అన్ ఏరోప్లేన్ అట్ ఎ డిస్టెన్స్ 300 కిలోమీటర్ ఫ్రమ్ ఇట్. అంటే ఇప్పుడు ఈ రాడార్ నుంచి ఏరోప్లేన్ ఎంత డిస్టెన్స్ లో ఉంది? 300 కిలోమీటర్స్. ఇది మనం డిస్టెన్స్ D అనుకుందాం. ఓకే, ఇంత డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఏరోప్లేన్ కి ఒక రాడార్ ఇంత స్పీడ్ తో ఒక సిగ్నల్ పంపిస్తుంది. అంటే మన స్పీడ్ ఇవ్వడం జరిగింది, డిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ హౌ మచ్ టైమ్? సో జనరల్ గా స్పీడ్ డిస్టెన్స్ ఉన్నాయంటే ఇంకా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన టైమే. దాన్ని T తో డినోట్ చేస్తాం. ఎంత టైం తర్వాత ఈజ్ ద సిగ్నల్ రిసీవ్డ్ బ్యాక్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఫ్రమ్ ది ఏరోప్లేన్. మళ్ళీ రాడార్ దగ్గర రావాలి అంటే ఎంత టైం పడుతుంది? అంటే మనకి సిగ్నల్ అనేది రాడార్ నుంచి ఏరోప్లేన్ పంపడం జరిగింది. రాడార్ నుంచి ఏరోప్లేన్కి ఎంత డిస్టెన్స్ లో ఉంది? అది 300 కిలోమీటర్. ఎంత స్పీడ్తో? 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో. ఇప్పుడు ఇక్కడి నుంచి 300 కిలోమీటర్ ఇటు నుంచి ఎలా ట్రావెల్ చేసి మళ్ళీ రిటర్న్ అక్కడి నుంచి మళ్ళీ ఇటు రావాలి కదా. అంటే ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ ఎంత అవుతుంది? 300 ఇటు నుంచి కిలోమీటర్ ప్లస్ 300 కిలోమీటర్ అటు నుంచి టోటల్ 600 అవుతుంది. లేదా 2 × 300 కిలోమీటర్ అవుతుంది. అదే ఇక్కడ మనం నోట్ చేద్దాం. డిస్టెన్స్ ట్రావెల్డ్ 2 × 300 కిలోమీటర్ అంటే 600 కిలోమీటర్. 2 × 300 కిలోమీటర్ అంటే 600 కిలోమీటర్. కానీ ఇది మీటర్లో ఉండాలి కదా. 600 × కిలోమీటర్ అంటే 1000 మీటర్. రైట్. అంటే ఇది ఎంత అవుతుంది వాల్యూ మొత్తం మీద? 6 × 1 = 6. 6 తర్వాత 1 2 3 4 5 అంటే 10⁵ మీటర్స్. ఇది డిస్టెన్స్ ట్రావెల్డ్. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ స్పీడ్ ఇవ్వడం జరిగింది కదా. గివెన్ స్పీడ్ V తో డినోట్ చేస్తాం. 3 × 10⁸ MS ఇన్వర్స్ ని మీటర్ పర్ సెకండ్ అని రాస్తున్నాను. ఇప్పుడు మనకు టైం కావాలి అంటే వీ షుడ్ ఫైండ్ టైం టేకెన్. ఓకే, టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్. సింపుల్ లాజిక్ కదా ఇది. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై స్పీడ్. డిస్టెన్స్ అంతా ఇక్కడ ఎంత అనుకుంది? 6 × 10⁵ మీటర్లో ఉంది. బై స్పీడ్ కావాలంటే 3 × 10⁸ మీటర్. ఆ పర్ సెకండ్ మనకి రివర్స్ అయ్యి ఇది పైకి ఇంటూ సెకండ్గా వెళ్తుంది. మీటర్ క్యాన్సిల్. ఈ 3 ఏమో 6 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 10 ఈ పైన ఏమో 5 ఉంది. ఈ కింద నుంచి 8 పైకి వెళ్తే నెగిటివ్ 8 అవుతుంది సెకండ్స్. అంటే 2 × 10⁵ లోంచి 8 తీస్తే -3 సెకండ్స్. ఇది అయిపోయింది ప్రాబ్లం. సో మనకి ఇంత టైం తర్వాత ఏరోప్లేన్ నుంచి మళ్ళీ రాడార్కి ఆ సిగ్నల్ అనేది రావడం జరుగుతుంది. సో ఫైనలీ ద టైమ్ టేకెన్ బై ది సిగ్నల్ ఈజ్ 2 × 10⁻³ సెకండ్. దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 5 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.